కిట్లో ఉన్న భావాన్ని గమనించాలని మనవి. రండి, క్రిస్మస్ అంటే ఏంటి అన్నటువంటి స్కిట్ చూపిస్తున్నారు నాగేంద్ర టీం. ఓకే, వచ్చేసేయి బాబు. హాయ్ అండి, అందరికి నమస్కారం. మేము ఉత్తుత ఛానల్ నుండి వచ్చాం. కెమెరామ్యాన్ వచ్చేసి ఇక్కడంతా షూట్ చేయి. ఇక్కడ ఉత్తుత ఛానల్. ఉత్తుత్త ఛానలా? మంచిది. ఇక్కడ చాలామంది వచ్చినారు. అసలు క్రిస్మస్ అంటే ఏంది దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కెమెరామ్యాన్ షూట్ చేయి. అప్పుడప్పుడు నన్ను కూడా షూట్ చేస్తుండు. ఓకేనా? సర్లే, అడుగుదాం. ఇక్కడ బ్రదర్ వస్తున్నాడు, అతను అడిగి తెలుసుకుందాం. ఓకేనా? హలో బ్రదర్. క్రిస్మస్ అంటే ఏంది బ్రదర్? క్రిస్మస్ ట్రీ కాదు బ్రదర్, ఇయర్ ఫోన్స్ ఇది. క్రిస్మస్ అంటే ఏంది మీ మాటలో చెప్పండి. క్రిస్మస్ అంటే ఏం లేదండి, మంచిగా సినిమాలకు పోవడం, బైక్ రికార్డులకు పోవడం, ఇంకా షికార్లకు పోవడం, పబ్బులకు పోవడం, అంతే అండి. క్రిస్మస్ అంటే ఇంకేం లేదండి, అంతే. ఓకే అండి, తీసి చాలా చక్కగా చెప్పండి. విన్నారు కదా, క్రిస్మస్ అంటే సినిమాలకు పోవడం, షికార్లు చేయడం, బైక్ రేస్ ఎంజాయ్ చేయడం అని చెప్పాడు ఒకరు బ్రదర్ని అడిగితే. సరే, ఇంకా చాలామంది ఉన్నారు కదా, కెమెరామ్యాన్ షూట్ చేయి, ఇంకా అందరినీ షూట్ చేయి. ఓకేనా? చాలామంది ఉన్నారు కదా, అడుగుదాం. ఇంకా బ్రదర్ మన సైడే వస్తున్నాడు, అతన్ని అడిగి తెలుసుకుందాం. కెమెరామ్యాన్ షూట్ చేయి, మెల్ల. నమస్తే బ్రదర్. మేము ఉత్తుత ఛానల్ నుండి వచ్చాము. ఉత్తుత ఛానల్ కెమెరా ఉత్తుత ఛానల్ అండి. ఇక్కడ క్రిస్మస్ జరుగుతుందని విన్నాం. అసలు క్రిస్మస్ అంటే ఏంది మీ మాటలో చెప్పండి. క్రిస్మస్ అంటే గిస్మిస్ అంటే ఏంది? కిస్మిస్ కాదండి, క్రిస్మస్ అంటే. గిస్మిస్ అంటే తాగేది. మేము క్రిస్మస్ అంటే తాగేదిగా, మేము ఎంజాయ్ చేస్తాం. ఓకే బ్రదర్, చాలా చక్కగా చెప్పారు. ఓకే, బాయ్. విన్నారు కదండి, క్రిస్మస్ అంటే తాగడం, ఎంజాయ్ చేయడం, తినడం, చర్చికి రాకుండా ఉండడం అలా అని చెప్పాడు. సరే, ఇంకా చాలామంది ఉన్నారు కదా, అడిగి తెలుసుకుందాం. కెమెరామ్యాన్ షూట్ చేయి అందరినీ, మన ఛానల్ ఇంకా టాప్లో అలా. సరే అండి, క్రిస్మస్ అంటే ఏందో తెలుసుకుంటున్నాం. ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏది ఇంత లేటు? సరే, కెమెరామ్యాన్ షూట్ చేయి. ఇక్కడ బ్రదర్ వస్తున్నాడు, అడుగుదాం. హలో బ్రదర్, నమస్తే. మేము ఉత్తుత ఛానల్ నుండి వచ్చినాము. ఉత్తుత ఛానల్. ఉత్తుత అంటే ఉత్తుల కడుకోరా, నా కాడికి ఎందుకు వచ్చారు? లేదు బ్రదర్, అంటే ఇక్కడ మాది టాపిక్ ఉందన్నమాట. క్రిస్మస్ అంటే ఏంది, అదే దాని మీద టాపిక్ మీద వచ్చినాం. మీ మాటలో క్రిస్మస్ అంటే ఏంది చెప్పండి. క్రిస్మస్ అంటే ఏముండదు, అందరూ వస్తారు చూడు, కొత్త బట్టలు నాచేం చూడు, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కనపడతారు. నేనైతే ఇంకా బట్టలు వేసుకుంటుందిలే, ఒక లెవెల్ వేసుకోవాలనుకున్నా వచ్చినా. ఇంకా ఈరోజు ఎట్టుంది చెప్పారు, ఇంకా డ్రెస్ చాలా బాగుందండి. మళ్ళా క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి. క్రిస్మస్ అంటే మనకు అంత తెలియదు, కాకపోతే ఇంకా వచ్చినాం, ఇంకా అదో దేవుడు వచ్చినాం. కొత్త బట్టలు వేసినాము, ఏందనుకుంటే 1200, ఒక జత 1200 ఊకొచ్చినాయి డబ్బులు. మరి సరే ఏంది? సరే అండి, చాలా చక్కగా చెప్పారు. అంటే నాకు తెలిసినది ఇది క్రిస్మస్ గురించి. కొత్త బట్టలు వేసినా కదా, ఇంకా అందరూ 10 మందిలో తిరగకుంటే బాగుండదు. మురికి బట్టలు వేసుకొని తిరుగుతావా చెప్పు? బచ్చలు తినాలి లేనా ఈరోజు? తినాలి. మరి
సరే సరే అండి, చాలా చక్కగా చెప్పారు. విన్నారు కదండి, క్రిస్మస్ అంటే బట్టలు కొనుక్కోవడం, బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, చర్చికి రాకుండా ఉండడం అలా అని చెప్పాడు. సరే, ఇంకా చాలామంది ఉన్నారు కదా, అడిగి తెలుసుకుందాం. సరే అండి, ఇక్కడ కెమెరామ్యాన్ షూట్ చేయి, స్త్రీలు వస్తున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో, నమస్తే. నమస్తే అక్క. లేదండి, మేము కెమెరామ్యాన్ బాబు. మేము ఉత్తుత ఛానల్ నుండి వచ్చామండి. ఉత్తుత ఛానల్ నుండి. చెప్పండి ఏమండి. దూరం అసలు మీ పేరు ఏందండి? నా పేరు గ్యారే. ఓకే, గ్యారంట. మీ పేరండి? కర్స్కానంట. మీ పేరండి? బూరే. బూరే. ఓకే అండి, చాలా చక్కగా ఉన్నాయి పేర్లు. సరే అండి, క్రిస్మస్ అంటే మీకు తెలిసిన మాటల్లో 2 మాటలు చెప్పండి. ఓకే అండి, క్రిస్మస్ అంటే ఏం లేదండి, పిండి వంటలు వేసుకోవడం, ఎవరికి కూడా మేమే తినడం అండి. రోజు పప్పు మొత్తం మేమే తినడం అండి, ఒకరికి పెట్టేదే లేదండి. అదే అండి క్రిస్మస్ అంటే ఇంకేం లేదండి. ఓకే అక్క, చాలా చక్కగా చెప్పారు. మీ మాటలో చెప్పండి. క్రిస్మస్ అంటే ఏం లేదండి, ఒక వారం ముందే షాపింగ్ పోయి అర్ధ డజన్ సీరియల్ తీసుకుంటాం. ఆ సీరియల్ మేమే కట్టుకుంటాం, వేరే వాళ్ళకి ఇవ్వమండి. ఓకే అండి, సరే అండి, మీరు చెప్పండి. క్రిస్మస్ అంటే కరిచికాయలు ఎక్కువ తింటాం. అంతే అండి, ఏం లేదు. ఓకే అక్క, చాలా చక్కగా చెప్పారు. సరే అండి, సరే కెమెరామ్యాన్ ఫోటో కొట్టండి. ఓకే అండి, మీరు బయలుదేరండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. విన్నారు కదండి, స్త్రీలను అడిగితే క్రిస్మస్ అంటే పిండి వంటలు చేసుకోవడం, కర్చుకాయలు తినడం, ఒక వారం ఉండగానే బట్టలు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అదని చెప్పారు. సరే, ఇంకా చాలామంది ఉన్నారు కదా, అడుగుదాం. కెమెరామ్యాన్ అక్కడ షూట్ చేయి, ఒక బ్రదర్ వస్తున్నాడు బైబిల్ పట్టుకున్న, తనని అడుగుదాం. నమస్తే అండి. మేము ఉత్తుత ఛానల్ నుండి వచ్చినాము. అసలు క్రిస్మస్ అంటే ఏంది, మీ మాటలో చెప్పండి. అంటే కొత్త బట్టలు వేసుకోవడం, మంచి బట్టలు ధరించుకొని రావడం, పిండి వంటకాలు చేసుకొని వాళ్ళే తినడం కాదు క్రిస్మస్ అంటే. తాగడం, బయట షికారు చేయడం అనేది క్రిస్మస్ కాదు. అంటే క్రిస్మస్ అంటే ఏంటంటే, మన ఆది యందు దేవుడు మనం నిల్చున్న భూమిని, పైనున్న ఆకాశాన్ని, నీటిని అన్నిటిని సృజించాడు. వాటితో పాటు తన పోలిక చొప్పున తన మనుషుల చొప్పున మనము మంచి నడవడితో నడుచుకోవాలి. కాబట్టి అందరూ మనుషులు పాపము చేశారు. పాపం చేయడం వల్ల దేవునికి దూరం అయిపోతున్నారు. దేవునికి దూరం అయిపోకుండా దగ్గర ఉండాలంటే దేవునితో ప్రాశ్చిత్యం చేయాలి. రక్త ప్రాశ్చిత్యం చేయాలి. రక్త ప్రాశ్చిత్యం అంటే కోళ్ళను, గొర్రెలను బలి చేయడం కాదు. రక్త ప్రాశ్చిత్యం అంటే దేవునితో ఉండడం, దేవుని దగ్గర మోకాళ్ళ నుంచి తన పాపంలన్నీ కడిగని దేవునితో అడగడం. దేవుడు తన గొప్ప దేవుడు, దేవాది దేవుడు తన ఏకైక కుమారుని మనకిచ్చి, మన భూమి మీదకి ఇచ్చి, తనలో ఉన్న రక్తాన్ని ఇచ్చి మన పాపలన్నీ కడివేయడానికి దేవుడు ఇచ్చాడు. ఇదే క్రిస్మస్ అంటే. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. అదే కాకుండా ఇంకేంటంటే, ఇలా పాటలు పాడడం, మన స్టేజ్కి వెళ్ళి చూడడం, మనం ఇలా వచ్చి చేయడం అనేది కాదండి క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే దేవుడు మన హృదయంలో ఉండాలి, మన హృదయంలో మాత్రమే ఉండాలి. ఓకే అండి, విన్నారు కదండి, చాలా చక్కగా చెప్పారు. క్రిస్మస్ అంటే ఇది బట్టలు కొనుక్కోవడం, పిండి వంటలు చేసుకోవడం, తాగడం, షికార్లు చేయడం కాదు, వాళ్ళే తిని అది కాదు. క్రిస్మస్ అంటే ఇది. ఓకేనండి, చాలా చక్కగా క్రిస్మస్ యొక్క మీనింగ్ ఏంటన్నది మరి తెలియపరిచినటువంటి నాగేంద్ర టీంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. నిజంగా మరి త్రాగడము, తినడము, పండగ అంటేనే బట్టలు ధరించుకోవడము, ఏదేదో చేసుకోవడము, ఇది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే యేసు ప్రభుని మన హృదయంలో స్థిరపరచుకోవడమే నిజమైన క్రిస్మస్. మంచిగా చెప్పారండి, వారందరికీ వందనాలు.